మెగానైన్ టీవీ. ప్రేమలో నమ్మక ద్రోహం జరిగినప్పుడు ఆ బాధను తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ ఆ మోసాన్ని ప్రశ్నించినందుకు ఏకంగా ప్రాణాలు తీయడానికి వెనుకాడని రాక్షసులు కూడా మన మధ్య ఉన్నారు. బీహార్లోని నలందా జిల్లా రాజ్గిరి ప్రాంతంలో అచ్చం ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఒక యువతి కదులుతున్న బైక్ను ప్రాణభయంతో పట్టుకుని వేలాడుతున్నా ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ఏమాత్రం కనికరం లేకుండా బండిని ఆపకుండా ఆమెను నడి రోడ్డుపై సుమారు 100 మీటర్ల దూరం అలాగే లాక్కెళ్లాడు. ఆమె రక్షించండి అంటూ రోదిస్తున్నా కనీసం పట్టించుకోలేదు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఈ దారుణాన్ని వీడియో తీయటంతో ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఆ యువతి ఎవరు, ఆమెను అలా ఎందుకు లాక్కెళ్లాడన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఆ బైక్ నడుపుతున్న కసాయి వ్యక్తి ఎవరో కాదు, ఆ యువతి ప్రాణంగా ప్రేమించిన ఆమె సొంత ప్రియుడే. నిందితుడు నవాడా జిల్లాలోని నార్దిగంజ్ బ్లాక్లో ఒక ప్రభుత్వ సర్వేయర్గా ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరికీ 5 ఏళ్లుగా పరిచయం ఉంది. తాజాగా ప్రియురాలిని కలవడానికి ఆ యువకుడు రాజ్గిర్ వచ్చాడు. అక్కడ కలుసుకున్న సమయంలో ఆ యువతి పెళ్లి టాపిక్ తీసుకొచ్చింది. 5 ఏళ్లుగా తిరుగుతున్నాం కదా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని గట్టిగా నిలదీసింది. దీనికి అతను ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ ముదరడంతో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితుడు బైక్ స్టార్ట్ చేశాడు. అతను పారిపోతున్నాడని గమనించిన ఆ యువతి అతని బైక్ వెనక భాగాన్ని పట్టుకుని ఆపే ప్రయత్నం చేసింది. కానీ అతను మానవత్వం మర్చిపోయి బండి ఆపడానికి బదులు మరింత యాక్సిలేటర్ పెంచాడు. దీంతో ఆ యువతి రోడ్డుపై అలాగే పడిపోగా దాదాపు 100 మీటర్ల దూరం పాటు ఆమెను ఒక ప్రాణం లేని వస్తువుల బైక్తో పాటే లాక్కెళ్లాడు. ఆమెకు తీవ్ర గాయాలవుతున్నా పెద్దగా అరుస్తున్నా ఆ కసాయికి ఏమాత్రం జాలి కలగలేదు. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బైక్ బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరు కింద పడిపోయారు. అప్పటికే అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ఆ దారుణాన్ని చూసి అతన్ని వెంబడించారు. కళ్ళెదుట ఒక ఆడపిల్లను అంత దారుణంగా ఈడ్చుకెళ్లడం చూసిన పబ్లిక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బైకు కింద పడగానే వెంటనే అతన్ని చుట్టుముట్టి చితకబాదడం మొదలుపెట్టారు. జనాల దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఆ నిందితుడు ఒక సరికొత్త కట్టుకథ అల్లాడు. ఆమె తన ప్రియురాలు కాదని, తన సొంత భార్య అని, ఇది కేవలం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ మాత్రమేనని పబ్లిక్ను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ యువతి జరిగిన వాస్తవాన్ని చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. రాజ్గిర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజ్గిర్ పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. ఆ యువతి నవాడా జిల్లాలోని నార్దిగంజ్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వైరల్ అవుతున్న వీడియోను స్థానికులు సాక్ష్యాలను ఆధారంగా తీసుకుని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పెళ్లి చేసుకోమని అడిగిందన్న ఒకే ఒక్క కోపంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తుంది. మహిళలపై హింస విషయంలో బీహార్ రాష్ట్రం గణనీయమైన కేసులను నమోదు చేస్తుందని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు సూచిస్తున్నాయి. విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడటం సమాజంలోని నైతిక విలువల పతనాన్ని సూచిస్తుందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ పేరుతో దగ్గరై ఆ తర్వాత పెళ్లి ప్రస్థానం రాగానే ఇలాంటి దారుణాలకు పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు ఈ కేసును ఎంత త్వరగా పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చేస్తారో వేచి చూడాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.